ఆంధ్ర వెబ్సైట్కు సంబంధించి కోర్సెస్, బ్రాంచెస్, కాలేజెస్ వీటి యొక్క లిస్ట్ అనేది గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ అయితే చేశారు. ఈ వీడియోలో ఏంటంటే ఆ లిస్ట్లో ఉన్న డీటెయిల్స్ అన్నిటి గురించి తెలుసుకుందాం. అంటే ఏ కాలేజ్లో ఏ కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి, ఆ కాలేజ్ యొక్క కాలేజ్ కోడ్ ఏంటి, అది ఏ యూనివర్సిటీ కింద వస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ డౌన్లోడ్స్ అని ఉందిగా. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అయితే ఉంది. ఒకసారి దాని మీద క్లిక్ చేసుకోండి. లింక్ని క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అని అయితే ఉంది. ఇక్కడ మనకు 10 కాలేజెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీంట్లో మనము ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ గురించి, ఇన్స్టిట్యూట్ నేము, ప్లేసు, డిస్ట్రిక్ట్ నేము, రీజియన్, కాలేజ్ టైపు, మైనారిటీ, కో ఎడ్యుకేషన్, అఫిలియేటెడ్, బ్రాంచ్ కోడ్, ఫీజు అండ్ కన్వీనర్ సీట్స్ అంటే ఖాళీగా ఎన్ని సీట్స్ ఉన్నాయో అని అన్నిటి గురించి తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ లిస్ట్లో ఉన్న ఫస్ట్ కాలేజ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ చూసుకుంటే ఇన్స్టిట్యూట్ కోడ్ వచ్చేసి ఏబిఆర్కే. ఏబిఆర్కే అనేది ఇన్స్టిట్యూట్ కోడ్. ఈ కోడ్ అనేది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు కౌన్సిలింగ్ టైంలో మనం కాలేజెస్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోకుండా కేవలం ఈ ఏబిఆర్కే ద్వారానే సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి మీరు డైరెక్ట్ కాలేజ్ నేమ్ రాయకుండా జస్ట్ ఆ కాలేజ్ యొక్క కోడ్ మాత్రమే రాయాలి. అంటే ఈ కాలేజ్కు సంబంధించి ఏబిఆర్కే అనేది దీని యొక్క కోడ్ అన్నట్టు. అండ్ ఈ కాలేజ్ నేమ్ వచ్చేసి ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ ఇదేమో కనిగిరిలో ఉంది. అండ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి పీకేఎస్, ఐ థింక్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అనుకుంటాను. అండ్ నెక్స్ట్ రీజియన్. రీజియన్ అనేది చూసుకుంటే ఏయు. ఏయు రీజియన్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ టైప్. కాలేజ్ టైప్ అనేది ప్రైవేట్. కాలేజ్ టైప్ అంటే ఇది గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీయా, ఇలా అన్నట్టు. కాలేజ్ టైప్ వచ్చేసి పీవీటీ అంటే ప్రైవేట్ కాలేజ్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ మైనారిటీ. ఇందులో ఎలాంటి మైనారిటీస్ అనేవి లేవు. అండ్ నెక్స్ట్ కో ఎడ్యుకేషన్. ఇది కో ఎడ్యుకేషనే. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కలిసి చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అఫిలియేటెడ్ టు. అఫిలియేటెడ్ టు అంటే ఇది ఏ కాలేజ్కి అఫిలియేట్ అయి ఉంది, ఏ కాలేజ్ కింద వస్తుంది అని. ఇదేమో జేఎన్టీయూకే అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ కాకినాడ అన్నట్టు. ఇది కాకినాడ జేఎన్టీయూకి కనెక్టెడ్ అయి ఉంది, అఫిలియేట్ అయి ఉంది. అండ్ బ్రాంచ్ కోడ్ వచ్చేసి సిఏఐ. ఇది చాలా ఇంపార్టెంట్ బ్రాంచ్ కోడ్ అనేది. సిఏఐ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నట్టు. బ్రాంచ్ కోడ్ అనేది ఏంటంటే మీరు ఏ కాలేజ్ జాయిన్ అవుతున్నారో దాంట్లో మెయిన్ స్ట్రీమ్ ఏంటి, దాంట్లో మనకు మెయిన్గా దేని గురించి నేర్చుకోవచ్చు అని, అది స్పెసిఫిక్గా దేని గురించి ఇంపార్టెన్స్ ఇస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. బ్రాంచ్ కోడ్ అంటే సిఏఐ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ నెక్స్ట్ ఫీజు వచ్చేసి 43,000 అయితే ఉంది. అండ్ కన్వీనర్ సీట్స్ చూసుకుంటే 48 సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ కాలేజ్లో మనకు ఈ బ్రాంచ్లో 48 సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి అన్నట్టు. ఇలా ఇది ఫస్ట్ కాలేజ్కు సంబంధించింది. అండ్ అదేవిధంగా సెకండ్ కాలేజ్ కూడా అంతే. సెకండ్ కాలేజ్ కూడా ఏబిఆర్కే. ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది కూడా పీకేఎస్. ఏయు అండ్ మైనారిటీ లేదు, కో ఎడ్యుకేషను. కానీ ఇది బ్రాంచ్ కోడ్ వచ్చేసి ఏజీఆర్ అంటే అగ్రికల్చర్ అన్నట్టు. సేమ్ కాలేజెస్ ఉంటాయి కానీ బ్రాంచ్ వచ్చేసి వేరువేరుగా ఉంటుంది. ఫస్ట్ ఏమో సిఏఐ అండ్ నెక్స్ట్ ఏమో ఏజీఆర్. ఇది కూడా సేమ్ 43,000 ఫీజు అయితే ఉంది. ఇందులోనూ కూడా 48 సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే థర్డ్ వన్ కూడా సేమ్ ఏబిఆర్ కాలేజెసే ఉంది. ఇది కూడా కనిగిరిలోనే ఉంది. అండ్ సేమ్ డిస్టిక్ అండ్ సేమ్ కాలేజ్ టైపు, సేమ్ మైనారిటీ, కో ఎడ్యుకేషనే, సేమ్ అఫిలియేటెడ్ అయి ఉంది. కానీ ఇక్కడ మనకి సిఐఏ సివిల్ ఇంజనీరింగ్ గురించి ఉంది. బ్రాంచ్ కోడ్ అనేది మారుతూ ఉంటుంది. కాలేజ్ సేమ్ ఉన్న వాటి యొక్క బ్రాంచెస్ అనేది మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు బ్రాంచెస్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ చూసుకుంటే సేమ్ అది కూడా ఏబిఆర్కే కాలేజ్ అనే ఉంది. అది కూడా కనిగిరిలోనే ఉంది, సేమ్ ఉంది. రీజియన్ సేమ్, కాలేజ్ టైపు సేమ్, మైనారిటీ, కో ఎడ్యుకేషను, జేఎన్టీయూ అన్నీ సేమ్. కానీ ఈ బ్రాంచ్ కోడ్ అనేది సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇలా బ్రాంచ్ కోడ్ అనేది మారుతూ ఉంటుంది. కానీ వీటి యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్నీ సేమ్గా ఉంటుంది. జస్ట్ మీరు బ్రాంచ్ కోడ్ మాత్రమే చూసుకోవాలి. అండ్ ఫీజు వచ్చేసి కూడా సేమ్ 43,000. అండ్ సీట్స్ కూడా 48 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఇలా మీరు అన్ని కాలేజెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ టోటల్ మనకి 170 యొక్క కాలేజెస్ అంటే 170 లిస్ట్ అయితే ఇచ్చారు. 170 లిస్ట్ అంటే లిస్ట్కి 10 కాలేజెస్ ఉంటే టోటల్ 1,700 కాలేజెస్ అయితే ఉన్నట్టు. ఇక్కడ లాస్ట్ 1,699 అయితే ఉంది. వైఎస్ఆర్ఏ అని. ఇలా
ప్రతి ఒక్క కాలేజ్కు సంబంధించి వాటి యొక్క డీటెయిల్స్ అనేవి అండ్ అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయో సో ఇవి మొత్తం గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ అయితే చేశారు. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో దాని గురించి